ఫ్రెండ్స్, నా పేరు ప్రశిత. సో ఈరోజు మేము తెలుగు బుక్స్ మేము తెచ్చుకోవడం వెళ్తున్నాం. ఎందుకు అనుకుంటే నేను ఇప్పుడు రీజన్ చెప్తున్నా. మేము తెలుగు మాట్లాడతాం అనమాట, కానీ కొంచెం తెలుగు క్లాస్ ఉంది, దానికి బుక్కులు కావాలన్నమాట. ఆ బుక్కులు ఇలా చదువుకోవడానికి హాలిడేస్లో ఇలా అలా ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాలన్నమాట. ఈరోజు వెళ్ళి తెచ్చుకోబోతున్నాం. సో నాతో పాటు రండి. ఓకే, సో బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. ఊన్ సెక్షన్లోనే ఒక స్టేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు బుక్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో ఎందుకంటే నాకు చదవడము రాయడము రావు, అందుకనే నేను రాయడం నేర్చుకుంటున్నా క్లాస్లో. ఈ చదవడము నేర్చుకుంటున్నా. నెదర్లాండ్స్లో ఉంటున్నా. నాకు జర్మన్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అండ్ డచ్ కూడా వచ్చు. సో తెలుగు నేర్చుకోబోతున్నాను. వెళ్దాం. ఇది ఆటోమన్ సీజన్. మాకు చూడండి అలా అయినాయో రెడ్గా లీవ్స్. నాకు ఆటోమన్ స్టార్ట్ అయింది ఎక్కడనమాట. సో ఇలా గ్రీన్గా ఉండేవి ఇలా రాలిపోయి ఇలా అయిపోతున్నాయి. ఎల్లో అప్పుడు ఆరెంజ్, రెడ్, ఎల్లోయిష్ కలర్స్లో అయిపోతాయి. ఆటోమన్ అంటే చాలా బాగుంది, ఫన్నీగా. ఇలా ఆకులు ఇలా ఆడుకోవచ్చు ఇలా రాలిపోయినప్పుడు. మేము వచ్చేసాం బస్ స్టాప్కి. సో ఇప్పుడు బస్ ఎక్కేద్దాం. పోయాము చూడండి, దిగిపోయాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, చాలా బాగుందండి. చూడండి ఈ లీవ్స్ క్రంచెస్ ఎలా ఉన్నాయో అనిపిస్తా. ఓకే, సో ఈ సౌండ్ ఇలా లీవ్స్ మీద ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ క్రంచెస్ సౌండ్ అలా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది నా హెడ్లో. సో చూడండి ఒక స్కూల్ ఇది. హౌసెస్ అయితే వెరైటీగా ఉన్నాయి. షిప్ ఇలాంటివి, ఇలా షిప్లో ఉన్న క్రూజ్ షిప్లో ఇలా ఓపెన్ చేసుకుని ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. సో మేము బుక్స్ని కలెక్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ. ఇదిగో ఇది ఒక బుక్, ఇదేమో రెండో బుక్. డ్రాయింగ్స్. ఇదే బొమ్మని ఎక్కడ వేసారు, బాగుంది. నాకు అర్థం కాదు, నాకు చదవడం రాదు. ఓకే, సో ఇక్కడ ఇదంతా హోంవర్క్ అన్నమాట. ఇవి నేర్చుకున్నాం ఆల్రెడీ. నా దగ్గర అప్పుడు బుక్స్ లేవు. అమ్మ, ఆకు కదా, ఆకు. ఆవు, ఆట. ఇల్లు, ఇదేంటి, ఇటుక. ఈక, ఇలా. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ నాన్న, పిన్ని, బాబాయ్, తమ్ముడు, అక్క, చెల్లి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. దాంట్లో నెక్స్ట్ ఊరట,
ఉంగరం. ఉంగరం. ఋషి. చాలా కష్టం. ఇదేంటి తెలుసా? ఇదేమో ఉట్టు కాదు. ఊయల. ఇది అదే ఊడా చెప్పానుగా. ఊడా. రుటు. రూ. ఎంత ముందు ఆ భాషలో వాడేవారు, ఇప్పుడు వాడట్లా, కానీ సేఫ్టీ కోసం వాడుతున్నారంట. జస్ట్ నేర్చుకోవడానికి అవసరం అవుతాయి. అంకెల్. రూ. అంకెల్ నీకు తెలుసా? అంకెల్ నీకు తెలుసుగా చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇదేమో ఒక పాట. పాట కాదు, స్టోరీ. పాట ఇది. ఏంటిది? ఏంటిది? ఆకులు. ఇది గుమ్మడి. గుమ్మడమ్మ. గుమ్మడి. గుమ్మడి పాట. గుమ్మడి అంటే చిన్నపిల్లాడు. ఇదేమో అమ్మ నాకు ఎప్పుడు చెప్పే స్టోరీ ఇది. ఇలా ఒక బ్రెడ్ మొక్క, ఇదేమో రోటీతో కొంచెం కొంచెం మంకీ తినేసింది. అండ్ మొత్తం హోంవర్క్ అయిపోయిన తర్వాత అంకిల్ తో డ్రాయింగ్ వేద్దాం. ఒకటితో ఇలా ఒక క్రౌన్ గీయచ్చు అనమాట. నెక్స్ట్ ఇవన్నీ నేర్చుకోవాలా. నెక్స్ట్ డ్రాయింగ్కి వెళ్తా. అంకెలు. ఇదేమో ఇక్కడేమో లెటర్స్ అన్ని రాయొచ్చు. లెటర్స్ చాలా నచ్చింది. ఇందుకే తోట రాసేస్తాను. నా హోంవర్క్ అంతా మొత్తం నీట్గా రాసేస్తా. మొత్తం లెటర్స్ నేర్చుకున్నాక ప్రవేశం వల్ల ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే నాకు దీంట్లో అక్షరాలతో డ్రాయింగ్ కూడా ఉంది. అక్కడ ఉంది. పైన పోతుంది బుక్. ఉండు, ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉంది. సో ఇదేమో ఆ అక్షరాలతో డ్రాయింగ్ వేస్తాం అన్నమాట. ప్రవేశం 2 అయిపోయింది. అయిపోయింది. సో మేము ఇప్పుడు మొదలెట్టబోతున్నాం. ప్రతి వీడియోలో ఒక డచ్ వర్డ్ నేర్చుకుంటాం. అది కామెంట్లో మీరు దానికి సంబంధం మీరు కామెంట్లో పెట్టండి. సో మేము ప్రతి వీడియోలో ఒక డచ్ వర్డ్ నేర్చుకుంటాం. ఇక్కడ నెదర్లాండ్స్లో డచ్ మాట్లాడతారు కదా, అందుకనే. సో టుడేస్ వర్డ్ ఇస్ హెర్స్, మీనింగ్ ఫాల్. The spelling is HERFST. So అయిపోయింది వీడియో. So please subscribe guys, and bye guys, see you later, and please like.